Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 4కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ యొక్క మోడల్ని డిస్కస్ చేద్దాం. ఈ మోడల్ ఎన్నో మోడల్ సార్ చూడండి. సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. దాన్ని ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కూడా రాసుకోవచ్చు, మల్టిప్లైర్లో ఉంది. అంటే ఇది ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి మోడల్ అని. ఓకే, సో ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి అంటే ఎన్నో మోడల్ సార్ అంటే ఇది మోడల్ 5 అని. ఓకే, స్టార్టింగ్ నుంచి చూడండి, మీకు అర్థమవుతుంది. మరి ఈ మోడల్లో పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కోవడానికి ఫార్ములా అప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే సరే, సో కంప్లీట్ సొల్యూషన్ ఏమవుతుందంటే వై ఈజ్ ఈక్వల్ టు వైసి ప్లస్ వైపి అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి, పర్టికులర్ ఇంటెగ్రల్ కూడా కనుక్కోవాలి. సో రెండింటిని యాడ్ చేస్తే కంప్లీట్ సొల్యూషన్. ఓకే, స్టెప్ బై స్టెప్ చేద్దాము, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నాను. ఓకే చూడండి, గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి, డి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటి, వై కోఎఫిషియంట్ ఉండేదంతా ఎఫ్ ఆఫ్ డినే, వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ప్లస్ 1. అదేవిధంగా క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్. ఇప్పుడు మనము యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కుందాం. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్, ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ డి ప్లేస్లో ఎం సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0. 1 minute. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో డి ప్లేస్లో ఎం సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఎం స్క్వేర్ ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ప్లస్ 1 రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, మైనస్ అవుతుంది. ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. మైనస్ని ఏం రాసుకోవచ్చు సార్, ఐ స్క్వేర్ రాయొచ్చు. ఓకే, ఐ స్క్వేర్ ఇంటూ 1 అంటే ఐ స్క్వేర్. ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఐ స్క్వేర్ అన్నప్పుడు ఎం ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ ఐనే కదా. సో కాబట్టి ఆ ప్లస్ ఆర్ మైనస్ ఐ కంటే ముందు మనం 0 రాసుకోవచ్చు. ఓకేనా, సో 0 ప్లస్ ఆర్ మైనస్ ఐ. సో ఇలా వచ్చిన రూట్స్ ఏంటి అంటే కాంప్లెక్స్ రూట్స్ అనమాట. ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా లాగా ఉంది. ఓకే, సో ఆల్ఫా అంటే 0, బీటా అంటే ఐ కోఎఫిషియంట్ 1. ఓకే, సో ఇలాంటప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తున్నా. సో దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ complementary function yc is equal to e power alpha x into c1 cos beta x plus c2 sin beta x. ఓకే, సో ఆల్ఫా అంటే ఎంత, 0. ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్, ఈ పవర్ 0 1 అవసరం లేదు. సో yc ఈజ్ ఈక్వల్ టు ఇంకా c1 కాస్ బీటా అంటే ఎంత, 1. ఓకే, c1 కాస్ ఎక్స్ ప్లస్ c2 sin x. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1 ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుందాం. ఓకే, నెక్స్ట్ చూడండి, పర్టికులర్ ఇంటెగ్రల్ వైపి. పర్టికులర్ ఇంటెగ్రల్ని వైపీతో డినోట్ చేస్తాం. సో వైపీ ఈజ్ ఈక్వల్ టు 1 by f of d into q of x. Okay, so yp is equal to 1 by f of d అంటే ఏంటి, d square plus 1. ఇదో ఇక్కడ ఉంది చూడండి. నెక్స్ట్ q of x అంటే e పవర్ x into x. ఓకే సరే, ఇప్పుడు మనము ఈ మోడల్ ఏంటి, మోడల్ 5 అని చెప్పాను, e పవర్ ax into v. ఈ మోడల్లో ఏం చేయాలి అంటే put d is equal to d plus a. a అంటే x కోఎఫిషియంట్ అని. ఈ పవర్ 2x ఉందనుకో, x కోఎఫిషియంట్ 2, అప్పుడు d plus 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో yp
ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ అవుట్ సైడ్లో రాసి డి ఉన్న చోట d+1 అని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో d+1 హోల్ స్క్వేర్ +1 ఓకేనా, ఇంటూ పక్కన ఎక్స్ ఉంటుంది. దీన్ని సింప్లిఫికేషన్ చేసేద్దాం. సో yp ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఇది ఎలా ఉంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ అంటే డి స్క్వేర్ ప్లస్ 2d +1 +1 +2. ఎస్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్ పవర్ ఎం మోడల్ అంటే మోడల్ 4కి మారిపోయింది మళ్ళీ. అంటే డినామినేటర్ని 1 + x 1 - x అట్లా అరేంజ్మెంట్ చేయాలి. అయితే ఇక్కడ కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసేద్దాం. అంటే ఫస్ట్ కాన్స్టెంట్ కామన్ తీసేస్తే 1 లాగా వస్తుంది. బైనామియల్ ఎక్స్పాన్షన్ లాగా చేయాలి. ఓకే సరే, ఇప్పుడు ఫస్ట్ కాన్స్టెంట్ టర్మ్ని రాస్తున్నాను నేను, మళ్ళీ డి టర్మ్ని రాస్తున్నాను, మళ్ళీ డి స్క్వేర్ టర్మ్ని రాస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, సో yp విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ రాశాను. సరే, ఫస్ట్ నేను 2ని కామన్ తీస్తున్నా, కాన్స్టెంట్ ఏదైతే ఉందో. సో 1 ప్లస్ ఇంకా డి ఉంటుంది, 2ని కామన్ తీసా, 1 ప్లస్ డి ప్లస్ ఇంకా d²/2. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేయండి, ఒకసారి 2తో మల్టిప్లై చేయండి, మళ్ళీ 2 × 1 2, 2 × d 2d, మళ్ళీ 2/2 క్యాన్సిల్, d² వచ్చేసింది. ఓకే, ఇంటూ ఎక్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదంతా ఎక్స్ లాగా వచ్చేసింది, 1 + x లాగా అనుకోండి మీరు. సో ఈ పవర్ x/2 1/1 ప్లస్ ఇదంతా ఎక్స్ లాగా అనుకోండి, అంటే d + d²/2. ఓకే, సో ఇప్పుడు ఈ 1/x ఇదంతా న్యూమరేటర్కి x ఇన్వర్స్ అవుతుంది. ఓకే, that is equal to e power x/2 into 1 plus d plus d²/2 whole inverse into x. ఇప్పుడు చూడండి సార్, మనము ఇంకా d టర్మ్స్ని ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలి అనేది ఒక్కసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, x అంటే బాక్స్ వేస్తున్నా, డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఈజ్ 1, d² అంటే 1 యొక్క డిఫరెన్షియేషన్ 0, d ఆఫ్ x అంటే 1, x యొక్క డిఫరెన్షియేషన్, d² రెండు సార్లు x ని డిఫరెన్షియేషన్ చేస్తే 0, అంటే 1 ఇంకొకసారి చేస్తే అదే d² 0. అంటే d టర్మ్స్ని మనం ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలి, d టర్మ్ వరకు మాత్రమే, ఇంకా d² d³ అవసరం లేదు, ఎందుకంటే 0 అయిపోతుంది. ఎస్, ఇప్పుడు ఇంకొక ఫార్ములా 1 ప్లస్ ఇదంతా ఎక్స్ అనుకోండి, 1 + x హోల్ ఇన్వర్స్ ఫార్ములా ఏంటంటే ప్లస్ మైనస్ మైనస్ లాగా గుర్తుపెట్టుకోమన్నా, 1 - x + x² - x³ ప్లస్ అండ్ సో ఆన్. ఈ బాక్స్ వల్ల రెండు ఉపయోగాలు, డి టర్మ్ని ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలి, అదేవిధంగా d ఆఫ్ x అని అట్లా వస్తుంది. సో దాని వాల్యూ 1 అని రాసేయచ్చు, ఈ పవర్ x/2. చూడండి, 1 - x, 1 - x అంటే ఇదే అనమాట, d + d²/2. ఓకే, ప్లస్ x² ప్లస్ d ప్లస్ d²/2 హోల్ క్యూబ్. నెక్స్ట్ x³ అవసరమా, ఇక్కడ ఈ టర్మ్స్ అన్ని అవసరం లేదు సార్, ఎందుకో ఒకసారి చెప్తాను చూడండి. 1 మైనస్తో మల్టిప్లై చేయండి, d ఇది ఒక్కటే వచ్చేది. ఇంకా ప్లస్ మైనస్ మైనస్ d² అవసరమా, 0. a + b హోల్ స్క్వేర్ లాగా ఉంది, a² d² వాల్యూ ఉంది, 0 అక్కడ అవసరమా లేదు. d × d² d³ అవసరమా లేదు, d² హోల్ స్క్వేర్ d⁴ అవసరమా లేదు. నెక్స్ట్ ఇంకొక టర్మ్ వస్తుంది, మైనస్ d + d/2 d²/2 హోల్ స్క్వేర్ అంటే d³ అవసరమా లేదు, కాబట్టి ఇది ఒక్కటే వచ్చేది. ఇప్పుడు ఎక్స్తో మల్టిప్లై చేయండి, సో ఈ పవర్ x/2, 1 × x అంటే x మైనస్ d ఆఫ్ x. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ x/2 ఇంటూ x మైనస్ d ఆఫ్ x అంటే x యొక్క డిఫరెన్షియేషన్ 1 అయిపోయి. సో దట్ ఈస్ నంబర్ ఇది 2. ఇప్పుడు మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ రాస్తున్నాను. Therefore, complete solution to the given D is
సో ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ, అంటే వైసీని వైపీని రెండింటిని యాడ్ చేయాలి. వైసీ అంటే అక్కడ నంబర్ 1 చూడండి, c1 cos x ప్లస్ c2 sin x ప్లస్ వైపీ అంటే అది రాసేయండి, e⁻x/2 ఇంటూ x మైనస్ 1. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.